నమస్కారం. ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలంటూ అధికారులకు సూచన. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ప్రతిష్టను ఇనుమడింప చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపైనే ఉందన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబు కుమార్ ప్రసాద్. ప్రజల నమ్మకానికి న్యాయం చేయాలన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వ పాలనలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని వెల్లడి. ప్రజాధనాన్ని కొల్లగొట్టి సొంత ఆస్తులను పెంచుకోవడానికే గత పాలకులు జగనన్న కాలనీల పథకం తీసుకొచ్చారు తప్ప పేదలకు మేలు చేయడానికి కాదన్న మంత్రి నాదెండ్ల మనోహర్. ఇక డీటెయిల్స్ చూస్తే లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలంటూ అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సదస్సు చరిత్ర తిరగ రాయబోతోంది. ప్రజా వేదికలో కలెక్టర్ల సదస్సు పెట్టి ఆనాటి సీఎం జగన్ కూలగొట్టేశారు, విధ్వంసం సృష్టించారు, పనిచేసే అధికారులను పక్కన పెట్టారు, బ్లాక్ మెయిల్ చేశారు. మనం తీసుకునే నిర్ణయాల వల్ల వ్యవస్థలే మారుతాయి. మనమంతా కష్టపడితే 2047 నాటికి ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఉంటామంటూ చంద్రబాబు పేర్కొన్నారు. ఫైనాన్స్ సెక్రటరీస్ ఆర్బీఐ గవర్నర్లు అయ్యారు. ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు కేంద్రంలో కీలక బాధ్యతలు వహించారు. వరల్డ్ బ్యాంక్ వెళ్లారు. ఈరోజు మనం చూస్తా ఉంటే ఆంధ్ర ఆఫీసర్స్ అంటే ఢిల్లీలో కూడా అన్టచబుల్స్ కింద వీళ్ళేమి చేయలేరు అనే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఇంత మునిపే మీతో చెప్పాను, ఒక చిన్న తప్పు జరిగితే కరెక్ట్ చేయొచ్చు, కానీ టోటల్గా విధ్వంసానికి గురైనటువంటి రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేయాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్స్ కూడా మనం అందరూ పెట్టాల్సిన అవసరం ఉంది. నేను రాజకీయాల్లో 45 years ఉన్నాను, 4.5 decades ఉన్నాను. గ్రామాల్లో కరెంట్ లేని రోజులు, రోడ్లు లేని రోజులు, అక్కడి నుంచి ఈరోజు చూస్తే కరెంటు ఊర్లోనే ఉత్పత్తి చేసుకునే రోజులు, కార్లు ఆటోమేటిక్ కార్లు వచ్చేసి డ్రైవర్లెస్ కార్లు వచ్చే పరిస్థితికి వచ్చింది. అంటే మన కళ్ళ ముందరనే ఇప్పుడు మన వాళ్ళు మనం చేసిన ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్నింటికంటే పబ్లిక్ పాలసీస్ అంటే చాలా పవర్ఫుల్. మనం తీసుకునే నిర్ణయాల ద్వారా రాష్ట్ర భవిష్యత్తుని, భావితరాల భవిష్యత్తుని మార్చే శక్తి పబ్లిక్ పాలసీస్కి ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ మీరు చూసినప్పుడు 1991 రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ప్రతిష్టను ఇనుమడింప చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపైనే ఉందని సిఎస్ నీరబు కుమార్ ప్రసాద్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ప్రతిష్టను ఇనుమడింప చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపైనే ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబు కుమార్ ప్రసాద్ అన్నారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన ప్రారంభోత్సవ ఉపన్యాసం చేశారు. ఇప్పుడు నిర్వహిస్తున్న ఈ సదస్సు అత్యంత కీలకమైందన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి ఎంతో కీలకమైందంటూ వెల్లడించారు. Representatives of the press and media. As you are aware, this is the first conference of the district collectors convened by this government. This conference is being held at a crucial time when the state has embarked on the process of reconstruction and rebuilding of institutions. A number of subjects will be covered today, which will give all the collectors an outline of the priority items to be attended by the district collectors. I want to reiterate and re-emphasize that the district administration led by the district collectors is the cutting edge of administration, and the image of the government is primarily dependent on the quality of administration provided by the district collectors. Hence, it is very important that the collectors recognize this fact
and take full responsibility and accountability of the whole district administration. A significant and discernible difference should be visible in the district administration to all in Andhra Pradesh and even outside immediately within 100 days by your advance actions, planning, scheme implementations, responses to incidents. ప్రజల నమ్మకానికి న్యాయం చేయాలంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. గత ప్రభుత్వ పాలనలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని వ్యవస్థలను బ్రతికించాలి అనే ఉద్దేశ్యంతో అన్ని తట్టుకొని నిలబడ్డామన్నారు. కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ బలోపేతమైన వ్యవస్థలను గత ప్రభుత్వం ఆట బొమ్మలుగా మార్చింది. పాలన ఎలా ఉండకూడదో చూపించింది. గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా ముందడుగు వేస్తున్నాం. ఒకే రోజు రాష్ట్రంలో 13,326 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ గ్రామ సభలు నిర్వహిస్తున్నామని చెప్పారు. To translate Honorable CM's Chandrababu Naidu Garu's vision into action, we are all committed for that. And I plead you and expect you to extend your best efforts for this administration. Because Honorable Sachiprasad garu cheppinattuga, any faults from our side, we committed to people, we're going to bring an accountable governance. సో మా వాళ్ళు కానీ మా మంత్రివర్గ సైడ్ మా క్యాబినెట్లో కూడా ఏమైనా తప్పులు కానీ ఉండి ఉంటాయి మా ఎమ్మెల్యేస్లో కానీ, ప్లీజ్ బ్రింగ్ ఇట్ యువర్ నోటీస్. వీ వాంట్ టు సేఫ్ గార్డ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్, వీ వాంట్ టు సేఫ్ గార్డ్ యువర్ ఇంటిగ్రిటీ. మీ అడ్మినిస్ట్రేటివ్ ఈ ప్రాసెస్లో మా వాళ్ళు మీకు ఒక అడుగు ముందు పడాలి తప్ప ఒక అడుగు వెనక్కి వేయకూడదు, ఇబ్బంది పడకూడదు. అలాంటి తప్పులు ఏదైనా ఉంటే మా తరఫు నుంచి దయచేసి తెలియచేయండి. విల్ కరెక్ట్ అవర్ సెల్స్. అండ్ ఆల్సో we expect you to bring out your best. The state has gone back by 20 years, 25 years, almost a decade back. State bifurcation నుంచి కూడా ఈ రోజు దాకా మేము నలుగుతానే ఉన్నాం. And this state's development is very essential for the integrity of this nation. ఎందుకంటే ఇక్కడ కనుక ఏమాత్రం కొంచెం సామాజిక రాజకీయ గొడవలు ఉంటే రాజకీయ ఒక దేశ సమగ్రత కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయి. చాలా బాధల్లో ఉన్నాం. 20 years we really suffered post bifurcation. అందరం అవమానాలు పడ్డాం, ఇబ్బందులు పడ్డాం, స్టేట్ దాటి మళ్ళీ వచ్చాం. వచ్చిన తర్వాత కింద మీద పడి గవర్నమెంట్స్ ఏర్పడితే మళ్ళీ కాదు ఇంకో గవర్నమెంట్ వచ్చి రోడ్లు బోర్డర్లోకి రావాలంటే కూడా మమ్మల్ని అలౌ చేయని పరిస్థితులు ఇవన్నీ తట్టుకొని దాటుకొని జగనన్న కాలనీలో అన్ని అవకతవకలు అక్రమాలేనని మంత్రి నాదెండ్ల మనోహర్ దుయ్యబట్టారు. ప్రజాధనాన్ని కొల్లగొట్టి సొంత ఆస్తులను పెంచుకోవడానికే గత పాలకులు జగనన్న కాలనీల పథకం తీసుకొచ్చారు తప్ప పేదలకు మేలు చేయడానికి కాదని ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పేదల ఇళ్ల స్థలాల కోసం భూముల కొనుగోళ్లను, గృహ నిర్మాణంలోనూ భారీ అవినీతికి పాల్పడ్డారన్నారు. రైతుల నుంచి ఎకరా ₹1,00,00,000 కొనుగోలు చేసి ప్రభుత్వానికి 4-5 రెట్లు ఎక్కువకు విక్రయించి భారీగా ప్రజాధనాన్ని లూటీ చేశారన్నారు. సరైన వసతులు లేవు. భవన నిర్మాణాలు జరిగేటప్పుడు ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ సుమారు 3,792 మంది లబ్ధిదారుల్ని ఇక్కడ గుర్తించి ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పారు. అందులో ఇప్పటివరకు కేటాయించింది 1,800 మందికే. ఆ 1,800 మందిలో కూడా అంటే ఈ రోజుకి 4 సంవత్సరాలు పూర్తయింది ఈ కార్యక్రమం. 4 సంవత్సరాల్లో కూడా ఆ 1,800లో కట్టుకుంది కాస్త కేవలం 489 మంది. ఆ 489 కూడా చూపిస్తున్నారు కానీ నివసించడానికి మాత్రం పూర్తి స్థాయిలో అక్కడ న్యాయం జరగలేదు. హౌసింగ్ మన రెడ్ క్రాస్ పక్కన బ్లడ్ బ్యాంక్ పక్కన ఉన్న ఆఫీస్కి 10 సార్లు కన్నా ఎక్కువ మంది ఎంతమంది తిరిగారు ఒకసారి చేతులు ఎత్తండి. 150 సార్లు మీరు తిరిగారు. ఎవరికైతే ఇళ్ల స్థలం ఇచ్చామని చెప్పారో వాళ్ళు కనీసం ఇళ్ల స్థలం ఎక్కడుందో కూడా చూపించలేదో వాళ్ళ చేతులు ఎత్తండి. ఓ మై గాడ్, ఇది మరీ అన్యాయంగా ఉంది. ఇంతమందా? ఏమంటే 50,000 రూపాయలు రుణాలు తీసుకున్నారు, దానికి కాంట్రాక్టర్ సహకరించలేదు. దయచేసి వాళ్ళ చేతులు లేపండి. సో ఇంతమంది వెంటబడి ఉన్నారు, నాకు కనపడుతున్నారు. ఖచ్చితంగా దానిపైన యాక్షన్ తీసుకోవాలి. ఇంతకుముందే 1-2 మహిళలు పాపం వాళ్ళ ఆవేదన వ్యక్తపరిచినప్పుడు ఇక్కడ ఒక 5 కాంట్రాక్టర్లకి ముఠాలాగా తయారు చేసి ఇక్కడ వాళ్ళకి పనులు చెప్పారు. చాలా మోసం జరిగింది ఇక్కడ, అవునా కదా? కాంట్రాక్టర్లు మోసం చేశారు లేదా మీరు చెప్పండి.
సో డెఫినెట్గా నేను ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రింగు రోడ్డు వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని పెద్ద వడ్లపూడి గ్రామం నుండి మధ్యప్రదేశ్ కు 25 టన్నుల బియ్యం లారీలో వెళ్తుందని పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ మేరకు ఇబ్రహీంపట్నం రింగు కూడలిలో తనిఖీలు చేపట్టగా అటుగా వెళ్తున్న ఒక లారీని ఎస్ఐ అనూష అడ్డగించి డ్రైవర్ రాజా సాహెబ్ ను ప్రశ్నించారు. అయితే అతడు పొంతన లేని సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చిన పోలీసులు లారీని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు. లారీలో ఉన్నది చౌక బియ్యంగా డిప్యూటీ తహసీల్దార్ బి రామకృష్ణ నిర్ధారించారు. ఏపీలో ప్రజాస్వామ్య ప్రభుత్వ స్థానంలో ముఠాల పాలన కనిపిస్తోందని మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహకంతో జరిగే ఘటనలు, అధికారంలో తమ పార్టీ ఉందని ధీమాతో చేస్తున్న దాడులు, రాజకీయ ప్రేరేపిత దుశ్చర్యలు రాష్ట్రంలో ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయని జగన్ అన్నారు. నంద్యాల జిల్లాలో నిన్న రాత్రి జరిగిన హత్య, ఎన్టీఆర్ జిల్లాలో జగ్గయ్యపేటలో జరిగిన దాడి ఘటనలు వీటికి నిదర్శనాలే అన్నారు. ప్రజలకిచ్చిన హామీలను ఏపీ సీఎం చంద్రబాబు నిలబెట్టుకోలేకపోవడంతో ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాల వారి హక్కుల పరిరక్షణ కోసం సామాజిక న్యాయ పోరాట వేదిక ఎప్పుడూ కృషి చేస్తుందని సోషల్ జస్టిస్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్ వెల్లడించారు. సోషల్ జస్టిస్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్ అధ్యక్షతన ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించారు. సోషల్ జస్టిస్ ఫోరం తరపున ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీసీ సామాజిక ఉద్యమ నాయకులు, సోషల్ జస్టిస్ ఫోరం రాష్ట్ర చైర్మన్, హైకోర్టు అడ్వకేట్, విద్యా సంస్థల అధినేత ఎర్రాకుల తులసీరాం యాదవ్, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కోటిపల్లి అయ్యప్పలను ఎంపిక చేశారు. రావి శ్రీనివాస్ సోషల్ జస్టిస్ ఫోరం రాష్ట్ర కన్వీనర్. పేరు రావి శ్రీనివాస్ అండి. సోషల్ జస్టిస్ ఫోరం రాష్ట్ర కన్వీనర్. గౌరవ పాత్రికేయులు, ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా వారికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు పాత్రికేయుల్ని మరి ప్రెస్ మీట్కి ఆహ్వానించినటువంటి కారణం ఏంటంటే మరి రాబోయేటటువంటి సంవత్సరం 2025 సంవత్సరంలో మరి ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల నియోజకవర్గానికి ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం వారు ఆల్రెడీ మనకి విషయం తెలియజేశారు. అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలో, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల నియోజకవర్గం, అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి ఒక ఉప ఎన్నిక, అదేవిధంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకి షెడ్యూళ్ళు మరి మార్చి నెలలో సుమారుగా 2025 సంవత్సరంలో రిలీజ్ చేయబోతున్నట్టుగా మనకి కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా ప్రకటన రావడం జరిగింది. మరి ఆ నేపథ్యంలో ఈరోజు ఈ సోషల్ జస్టిస్ ఫోరం పక్షాన ముఖ్యంగా మరి కృష్ణా, గుంటూరుకి అలాగే గోదావరి జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మరి మేము ఒక 2 అభ్యర్థులని. నేను హైకోర్టు అడ్వకేట్గా పనిచేస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ మీటింగ్ కోసం వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. 2019లో కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో నేను పోటీ చేయడం జరిగింది. ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన తరపు నుంచి కొనిదెల నాగబాబు గారు, అట్లాగే జబర్దస్త్ టీం నుంచి, అలాగే వివిధ సామాజిక వర్గాల ప్రజలు కూడా నాకు చాలా పెద్ద ఎత్తున మద్దతు తెలిపడం జరిగింది. దాని ప్రకారంగా తక్కువ సమయంలో పోటీలో ఉన్నప్పటికీ కూడా మంచి ఓట్లతోటి రావడం జరిగింది. నేను ఎంటెక్ వచ్చి యూనివర్సిటీ JNTU కాకినాడలో చదివాను. అలాగే నల్సార్లో క్రిమినల్ లా చేశాను.
ఎంఏ మాస్ జర్నలిజం ఉంది. అట్లాగే జర్నలిస్ట్గా కొన్ని ఛానల్స్ కూడా కంటెంట్ రైటర్గా వర్క్ చేశాను. అలాగే లాయర్గాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, జర్నలిస్ట్గా నాకు 4-5 రంగాల్లో అనుభవం ఉంది. నేను ఎడిటోరియల్ కాలం, కోటిపల్లి కాలంతో అనేక సమస్యల్ని నేను రాశాను. ఇప్పుడు రానున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటర్కి నేను తెలియజేసేది ఏంటంటే, సుదీర్ఘకాలం నుంచి కేవలం డబ్బున్న వాళ్ళు మాత్రమే రాజకీయాలు చేయొచ్చు, డబ్బు లేని వాళ్ళు రాజకీయం చేయలేరని చెప్పి నిరూపిస్తూ ఉన్నారు. ధనం చూసి కాదు, పనితనం చూసి ఓటు వేయాలని చెప్పి వచ్చేటువంటి 2025 మార్చు ఏపీ వాలంటీర్లకు సర్కార్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది వాలంటీర్లను అలర్ట్ చేసింది. గత ప్రభుత్వ హయాంలో వివిధ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసే ఉద్దేశ్యంతో ఆయా క్లస్టర్ సభ్యులతో క్రియేట్ చేసిన వాలంటీర్ వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులను తక్షణమే డిలీట్ చేయాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి ఆదేశాలు లేకుండానే వాలంటీర్లు స్వయంగా తమ క్లస్టర్ పరిధిలో ఉన్న సభ్యులను చేర్చి వాట్సాప్ గ్రూపులను, టెలిగ్రామ్ గ్రూపులను క్రియేట్ చేశారన్నారు. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ను రాష్ట్ర ప్రభుత్వానికే నిర్ణయించుకోవచ్చంటూ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మయ్య మాదిగ వెల్లడించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఏబీసీడీ వర్గీకరణ అమలు చేయాలని 1994లో ఉద్యమం ప్రారంభించామంటూ గుర్తు చేశారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ న్యాయస్థానాలలో పోరాటాలు చేస్తూ వచ్చామన్నారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో తమకు న్యాయం జరుగుతుందని ఆకాంక్షించారు. సురుపాటి బ్రహ్మయ్య మాదిగ, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, ఈదుముడి గ్రామం. ముందుగా పాత్రికేయ పెద్దలకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరపున సామాజిక నమస్కారాలు. అదేవిధంగా ఆగస్టు 1వ తారీఖున ఎస్సీ ఎస్టీల వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలే అమలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు వెలువరించినటువంటి చారిత్రాత్మక తీర్పును మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నాం. 7 మంది రాజ్యాంగ ధర్మాసనంలో ఉండబడినట్టు సభ్యులు ఇచ్చిన తీర్పులో భారత రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి సామాజిక న్యాయ సిద్ధాంత విలువలకు కట్టుబడి ఉండబడిన తీర్పుగా దాన్ని భావిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు భారత రాజ్యాంగం ద్వారా, న్యాయ వ్యవస్థ ద్వారా అందించిన తీర్పుగా మేము భావిస్తూ సుప్రీంకోర్టు తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఆషాఢ మాసం ఆఖరి రోజున ఇంద్రకీలాద్రిపై భక్తజనం పోటెత్తారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఒకవైపు ఆషాఢ మాసం పవిత్ర సారే మహోత్సవాలు ముగింపు, మరొక వైపు సెలవు దినం కావడంతో భక్తులు వేల సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. వేకువజాము నుంచి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. భక్తుల రద్దీ దసరా మహోత్సవాలను తలపించింది. రెల్లి ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు బండి ఆది సురేంద్ర ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆదివారం చిట్టినగర్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ కులాల్లో రెల్లి జాతి అత్యంత వెనుకబడి ఉందన్నారు. గతంలో 1999 నుండి 2004 వరకు ఉన్న ఎస్సీ వర్గీకరణలో దళితుల్లో అట్టడుగును ఉన్న రెల్లి జాతికి చెందినటువంటి 12 ఉపకులాల వారికి ఏ గ్రూప్ ను కేటాయించి 1% రిజర్వేషన్లను కల్పించారని, అది కూడా మహిళలకు మాత్రమే కేటాయించినందువల్ల వారు లేనందున అది బి గ్రూప్ కు చెందేలా రోస్టర్ విధానంలో వర్గీకరణ చేయడం జరిగిందన్నారు. నేను బండి ఆది సురేంద్ర, రెల్లి మేధావుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా దాదాపు 2012వ సంవత్సరం నుంచి రాష్ట్రం నలుమూలల రెల్లి జాతికి సంబంధించినటువంటి విద్య, ఉద్యోగ, వైద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ, సామాజిక
రంగ అభివృద్ధి కోసం ఎనలేని సేవలు అందిస్తున్నటువంటి సంఘం. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ని అత్యవసరంగా ఏర్పాటు చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు గత 3 రోజుల క్రితం ఎస్సీల వర్గీకరణను ఆమోదిస్తూ రాష్ట్రానికి సంబంధించినటువంటి భౌగోళిక పరిస్థితుల ఆధారంగా అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల దృష్ట్యా ఎస్సీ వర్గీకరణను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అయింది. ఇది మిగతా సోదరులకి శుభపరిణామమో లేకపోతే బాధపడే విషయమో మాకైతే తెలియదు, కానీ ఇది రెల్లీలకు మాత్రం ఖచ్చితంగా చింతించవలసిన విషయం. ఎందుకంటే దాదాపు 1990 నుండి 99 నుండి 2004 వరకు కూడా ఎస్సీ వర్గీకరణ అమలు ఉన్నటువంటి సమయంలో మా సోదరులుగా ఉన్నటువంటి మాలలకు కానీ మాదిగలకు కానీ విద్య, ఉద్యోగ, ఉపాధి ఏ రంగంతో జై భీమ్. మిత్రులారా, ఈ రోజున ఈ పాత్రికేయుల మీటింగ్ ఎందుకు పెట్టామంటే భారతదేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ విషయంలో, రిజర్వేషన్ల విషయంలో ఆగస్టు 1వ తారీఖున ఇచ్చినటువంటి తీర్పుకి రాష్ట్ర ప్రభుత్వాలకి ఆ రిజర్వేషన్లను అమలు చేయాలని చెప్పేసి చెప్పడంతో గతంలో జరిగినటువంటి వర్గీకరణలో అన్యాయమైనటువంటి మా రెల్లి జాతి కోసం సుమారుగా 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి రెల్లి మేధావుల సంఘానికి సపోర్ట్ చేస్తూ మేమందరం కూడా అవసరమైతే ఆ సంఘంలో ఉండి పనిచేయడానికి సిద్ధపడుతూ ఈ రోజున ఈ పాత్రికేయుల మీటింగ్ అనేటువంటిది పెట్టడం జరిగింది. ముఖ్యంగా దళితులమైనటువంటి మేము అస్పృశ్యతకి వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు, లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలంటూ అధికారులకు సూచన. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును, ప్రతిష్టను ఇనుమడింప చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపైనే ఉందన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబు కుమార్ ప్రసాద్. ప్రజల నమ్మకానికి న్యాయం చేయాలన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, గత ప్రభుత్వ పాలనలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని వెల్లడి. ప్రజాధనాన్ని కొల్లగొట్టి సొంత ఆస్తులను పెంచుకోవడానికే గత పాలకులు జగనన్న కాలనీల పథకం తీసుకొచ్చారు తప్ప పేదలకు మేలు చేయడానికి కాదన్న మంత్రి నాదెండ్ల మనోహర్. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.